శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందన హరిశ్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో కొన్ని సంఘటనలు అండి, చిత్ర పరిశ్రమలో మనకి పర్సనల్ జీవితంలో ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిపోయి మనం ఏదన్నా అంటే ఒక బాధపడాలన్నా లేకపోతే సంతోషించాలన్నా కానీ పర్మిషన్ కావాల్సి వస్తుంది. అవును. ఆ పర్మిషను ఒకవేళ తీసుకుంటే ప్రొడక్షన్ ఇబ్బంది, ఆర్టిస్టులకు సంబంధించింది మళ్ళీ మొత్తం సెట్ చేయాలంటే అది తలప్రాణం తోకొస్తుంది, అంత తేలికైన విషయం కాదు. సో ఇట్లా ఇలాంటి సందర్భాలు పెద్ద ఆర్టిస్టులకు చాలా మందికి జరిగాయి. చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎన్టీ రామారావు గారి గురించి రామకృష్ణ గారు చాలా ఉన్నాయి. ఆయన వాళ్ళ పెళ్లిళ్ళు, కొంతమంది పెళ్లిళ్ళకి అటెండ్ అవ్వలేదు, పిల్లల పెళ్లికి అటెండ్ అవ్వలేదు ఆయన. ఎందుకంటే బిజీ షెడ్యూల్ అలా, అంటే ఆయన బాధ్యతగా పదవిని స్వీకరించారు కాబట్టి అలా జరిగింది. అయితే ఒకటండి, ఇక్కడ హ్యాపీ మూమెంట్ ఒకటి, సాడ్ మూమెంట్ ఒకటి, రెండు ఉంటాయి. అలాగా ఒక సిచ్యువేషన్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈవీవి గారు మనల్ని అందరినీ బాగా నవ్వించిన డైరెక్టర్, మనకు నచ్చిన డైరెక్టర్. అలాంటి ఆయన చనిపోయిన రోజు ఇక్కడ క్లైమాక్స్ షూట్ అనుకుంటా, వెళ్ళలేకపోయారు, అంతేనా? మెయిన్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటేనండి, నటినట్లు జీవితాలు ఏదో ఆకాశంలో స్వర్గంలో ఉన్నారని అనుకుంటారు, కానీ అందరూ వాళ్ళకి వచ్చే ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటాయి చూసారా. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఒక గంట బయటికి వెళ్ళి రావడానికి కూడా వీలు లేని పరిస్థితులు వచ్చిన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భం ఒకటి అల్లరి నరేష్కి వచ్చింది. అక్కడ పైగా ఆయన యాక్ట్ చేసేదేమో హాస్య చిత్రం, కామెడీ చేయాలి అక్కడ, కానీ ఆ వెనకాల సిచ్యువేషన్ ఏమో చాలా సాడ్ సిచ్యువేషన్, చాలా బాధాకరమైన సిచ్యువేషను. అది ఒక పక్కన అది ఈవీవి సత్యనారాయణ గారని మనం ఎన్నో హాస్య చిత్రాలతోటి మొత్తం చిత్రసీమను పండించిన దర్శకుడు ఈవి సత్యనారాయణ గారు. హాస్యానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వీళ్ళు అయ్యారు. జంజాల తర్వాత ఈవి సత్యనారాయణ జంజాల గారి శిష్యుడే. ఏమండి, ఆయన కొడుకు అరుణ్ నరేష్ కూడాను కామెడీ ఆర్టిస్ట్గా అయ్యాడు. ఏంటో మరి తర్వాత సీరియస్ రోల్స్ చేశారు, చేసినా కూడా ఎక్కువ కామెడీ చిత్రాలే. సీరియల్స్ ఒకటి రెండు జోనర్స్ మార్చినంత మాత్రాన వాడు బ్రాండ్ కామెడీ నటుడే, సందేహం లేదండి. సీరియస్ హీరో అవడు ఆయన అల్లరి నరేష్. ఖచ్చితంగా సీరియస్ హీరో అవడు, బ్రాండ్ కాదు. ఇప్పుడు రేలంగి నరసింహరావు గారు 2-3 సినిమాలు సీరియస్ చేసినా కూడా ఆయన కామెడీ డైరెక్టర్ అంటారు కానీ సీరియస్ డైరెక్టర్ అంటారు. అలాంటి బ్రాండు అల్లరి నరేష్ గారు. అల్లరి నరేష్ గారిది షూటింగ్లో ఉన్నారు. సీమటపాకాయ అనే సినిమా పెద్ద కాంబినేషను, చాలామంది ఆర్టిస్టులు, క్లైమాక్స్ సంథింగ్ ఏదో ఉంది. ఏమండి, ఆ ఆర్టిస్టులు వెతికి పట్టుకున్నారు. గ్యాప్ తర్వాత వెతికి పట్టుకున్నారు ఆర్టిస్టులని. అంటే అందరూ బిజీ ఆర్టిస్టులే కదా. కామెడీ అంటే చాలామంది ఒక్కొక్కళ్ళు 10 సినిమాలు చేస్తూ ఉంటారు, ఆ షిఫ్ట్లో గంటలు ఇస్తూ ఉంటారు. అలాంటి సందర్భం ఒకటి టపాకాయ అనే సినిమాకి వచ్చింది. వచ్చినప్పుడు ఆర్టిస్టులు అందరూ కాంబినేషన్లో షూటింగ్ చేస్తున్నారు, కామెడీ బాగా నవ్వుకుంటున్నారు, పండిస్తున్నారు, అన్నీ అయిపోయింది. ఈ లోపల ఒక ఫోన్ వచ్చింది, అల్లరి నరేష్ ఫోన్ వస్తే, అంటే అప్పటికి ఆ సిచ్యువేషన్లో ఎలా నటిస్తున్నాడంటే, అప్పటికి ఆయన వాళ్ళ తండ్రి ఈవి సత్యనారాయణ గారు ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉన్నారు. బాంబేలో అనుకుంటా అప్పుడు ఉంది కదా. ఏది ఇక్కడే అపోలో, హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉంటే నరేష్ గారికి ఫోన్ వచ్చింది. డాక్టర్ గారు కొంచెం ఏదో తండ్రి గారికి ఏదో ఇదిగా ఉందట, కొంచెం సీరియస్ అంటున్నారు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మంచిది అని చెప్పి కబురు వచ్చింది. కబురు వస్తే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఈయన, ఏమండి డైరెక్టర్ నిర్మాత అందరూ కూర్చుంటే ఇలాగ నేను ఇది రేపు చేసుకోవచ్చు కదా, రేపు చేస్తాను నేను, అంచేత వాళ్ళు కొంచెం నన్ను వదిలేని, నాకు ప్రాబ్లం ఉంది అన్నారు. వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఆ ప్రాబ్లం అంటే ఏంటో చెప్పలేదు, ఫాదర్ దగ్గరికి వెళ్ళాలి అని తప్ప. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఫాదర్ హాస్పిటల్లోనే ఉన్నారు కదా, వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే హాస్పిటల్లో ఉన్నారు కదా, సేఫ్గానే ఉంటారు కదా అనేది. కాదండి, ఇక్కడ ఇవాళ దాటితే ఇక
ఈ ఆర్టిస్టులు లేరు, అందరూ నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఒప్పుకుని ఉన్నారండి కమెడియన్స్ అందరూ. మొత్తం అంత కామెడీ సినిమా కదా, నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఒప్పుకుని ఎన్నాళ్ళ నుంచో వెతికి పట్టుకుంటే ఇవాళ కుదిరింది మీ కాంబినేషను. ఇవాళ కుదిరితే మళ్ళీ ఈ సినిమా ఇక ఇలాగే ఇదైపోతుంది, అంచేత ఇక పోస్ట్ పోన్ అయిపోతుంది, ఇక ఫినిష్ కాదు అని చెప్పేసి. ఏం చేతంటే చాలామంది ఆర్టిస్టుల కాంబినేషన్ అది చెప్పారు. చెప్తే ఇక సరే ఫ్యామిలీ మెంబర్స్ రమ్మన్నారండి. నరేష్ గారు కూడా బాధతో ఉన్నాడు తప్ప సరే దీనికి న్యాయం చేద్దాం. ఇచ్చేస్తారు వాళ్ళ నాన్నగారికి చెప్పేది కూడా అదే, మొత్తం ముందు సినిమాకి న్యాయం చేయాలి, ఎక్కడికి వెళ్తే కాల్ షీట్కి వెళ్తే న్యాయం చేయాలని వాళ్ళు ఆ పద్ధతుల్లోనే పెరిగారు వాళ్ళు. చెప్తే పెట్టి కంఠంగా బలవంతంగా ఆ కామెడీ పండిస్తున్నాడు. మైండ్ మాత్రం బుర్రలో మాత్రం అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఒక పక్కన మైండ్లో తండ్రి రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నారో, ఏమైందో అక్కడ హాస్పిటల్లో ఏమైందో అనే బాధ ఒక వైపు. కానీ ఇక్కడ బలవంతపు ఆశ సన్నివేశం కామెడీ పండిస్తున్నాడు, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఎంత చేసినా కూడా కొంత తేడా కనపడుతుంది. ఆయన కూడా అది ఎవరికి అక్కర్లేదు జనరల్గా, ఏమండి. అయిన తర్వాత బలవంతంగా చేసి 5:30కి ఎప్పుడు ప్యాకప్ అయింది, పరిగెత్తుకుంటూ కారు ఎక్కేసాడండి. ఏమి మేకప్ తీయలేదు, ఏమి తీయలేదు, ఎవరితో మాట్లాడలేదు, గుడ్ బైలు చెప్పలేదు, ఏం చెప్పలేదు. వెళ్ళి హాస్పిటల్లో ఎంటర్ అయిపోయి పరుగు వెళ్ళి తండ్రి ఉన్న రూమ్కి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అలా చూసి ఆయన ఈవి సత్యనారాయణ గారు అలా కళ్ళు మూసి అలా కూర్చారు, కళ్ళు చచ్చిపోయారు ఆయన. అదే టైంలో ఆయన వెళ్ళాడు, అలా చూశాడు, అలా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు అలా చనిపోయారు. ఒకసారి గొల్లుమన్నాడు అలా నరేష్, గొల్లుమని తండ్రి దీని మీద పడిపోయి. ఆయన చేత ఇలాంటి సిచ్యువేషన్, ఈ ఆర్టిస్ట్ ఎందుకు అసలు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా బయటకు కదలలేని ఈ సంపాదన అవసరమా, ఈ సినిమాలు అవసరమా అన్న వైరాగ్యంలో పడిపోయాడు కొంతకాలం తండ్రి చనిపోయిన తర్వాత. నాకు ఒక 2011 అది. నాకు ఒకటి షేర్ చేసుకున్నాడు తను. ఇట్లా సత్యనారాయణ గారి పార్థివ దేహం ఉన్నప్పుడు ఈ చూసేవాళ్ళు వస్తారు చూసారా, ఈ చూసేవాళ్ళు వచ్చినప్పుడు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారంట. చెప్పనండి, ఇప్పుడు అతను ఏ బాధలో అసలు అదొక దరిద్రం అండి. అది మనలో ఉన్న దరిద్రం. అదేదో పలకరించినట్టు అనుకుంటారు వాళ్ళు, అది కాదు. అదే ఊరికే ఇలాగా చేసి తలకాయించుకుంటే సరిపోయేది అంతే. ఏమండి నవ్వుతున్నారంట, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అదొక బ్యాడ్. అంటే ఇప్పుడు ఏం చెప్పబోతున్నాం అంటేనండి, మరి అంత పెద్దవాళ్ళు అనుకుంటాం కానండి, ఒక్కోసారి మనం ఒక డిసిప్లిన్లో కెరీర్ నడుపుతున్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం కదలలేని పరిస్థితి వస్తుంది. కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే అందుకనే రామారావు గారి ఆదర్శం మనకి. రామారావు గారు కూడా షూటింగ్లో ఉన్నారు. షూటింగ్లో ఉంటే పెద్ద కొడుకు చనిపోయాడని కవర్ వచ్చింది. ఫినిష్ చేసి వెళ్దాం, ఒకసారి పక్కకి వెళ్ళి ఆయన కళ్ళు తుడుచుకుని ఎస్ రెడీ ప్రొసీడ్ ఫినిష్ చేద్దాం అని చెప్పి షూటింగ్ ఫినిష్ చేశారు. అలాగా చాలా మందికి వచ్చినాయి, మనం అంతమందిని చెప్పుకోలేం. కానీ ఇది రీసెంట్గా మన వారు జరిగింది కాబట్టి చెప్పుకుంటున్నాం. అలాగా తండ్రి ఆయన చనిపోవడం కూడా అకాల మరణం ఈవి సత్యనారాయణ గారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇదండి ఆయన. ఆయన అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు. ఇంతమంది ప్రేక్షకులకి ఇన్ని చిత్రాలతో ఆయన హాస్యాన్ని పండించినట్టు పదవిగా ఈ కామెడీ కమ్యూనిటీకి అందరికీ వేషాలు ఎక్కువ ఇచ్చింది ఈవి సత్యనారాయణ గారు. కేవలం స్మోకింగ్ అంతే. అంచేత అలాగే అంచేత అది ఆయన ఈ స్మోకింగ్ వల్ల ఇలాంటి అలవాట్ల వల్ల కూడాను, ఈ అలవాట్ల వల్ల కూడా ఉండే ఈ పార్టీలు అంటారు చూసారా, వాటన్నిటి కూడా అప్పుడే జాగ్రత్తగా ఉండాలి సార్. మనం ఆ రోజులే మనం ఇప్పుడు ఏదో బ్రహ్మాండంగా ఉన్న రోజులు అనుకుంటాం, కాదు. దాని తర్వాత రోజుల గురించి మనం ఆలోచించాలి. కరెక్ట్. ఏ జీవితం అయినా సరే. అంచేత ఇప్పుడు ఎంజాయ్ చేసేదే జీవితం కాదండి, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమిటనేది ఆలోచిస్తే ప్రతి మనిషి శుభ్రంగానే ఉంటాడు. ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సార్, ముందు ఎవరైనా సరే.